హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. పిండిని పులియబెట్టే పని లేకుండా సింపుల్గా ఈజీగా దోశలని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను జొన్నలతో దోశ అనేది చేయబోతున్నాను. దానికి 2 గ్లాసుల జొన్నలని తీసుకోండి. జొన్నల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కార్బ్స్ తక్కువ ఉండి ప్రోటీన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజు రొట్టెలు చేసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా దోశలని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి, ఇంకా హెల్తీగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇప్పుడు అందులోకి 1 గ్లాస్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను. పప్పుని పొట్టుతో తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి బాగా 6 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా నైట్ చేస్తున్నానండి. నైట్ ఇలా పప్పుని కడిగేసుకొని నానబెట్టుకోండి. జొన్నల పప్పుని ఇలా నైట్ మొత్తం నాని బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది మనకు పిండి అనేది. ఒక్కొక్కసారి పప్పు నానబెట్టాలని చెప్పేసి మర్చిపోతూ ఉంటాము. నైట్ టైం ఇలా పెట్టుకోండి. మార్నింగ్ ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని చల్లేయకండి. వాటర్ సరిపోయినన్ని వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత వాటర్ మిగిలితే పడేయండి, లేదా చెట్లకి పోసుకోండి. చెట్లకు కూడా మంచి పోషకాలు అందుతాయి. ఇలా మిక్సీ జార్లోకి పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ని పిండిలోకి యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం పిండిని లూజ్గా దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 గుప్పిళ్ళ పల్లీలను వేయించుకుంటున్నాను. అలాగే అందులోకి కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. కుండలో చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పోకుండా స్లోగా కుక్ అవ్వడం వల్ల అందులోంచి పోషకాలు పోకుండా కర్రీస్ అయినా చట్నీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. నేను 2 ఇయర్స్ నుంచి ఇలా కుండలోనే చేస్తున్నాను. కర్రీస్ అయినా కొన్ని చట్నీస్ అయినా ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవి మొత్తం చల్లగా కావాలి. కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు దోశని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. క్యాస్ట్ ఐరన్ తవాని వాడుతున్నాను. ఇది కొని నేను 2 ఇయర్స్ అయినా నేను 2 months నుంచి వాడుతున్నాను. మీకు ఎలా సీజనింగ్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి, సపరేట్ వీడియో చేస్తాను. ఈ ప్యాన్ కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ హీట్ అయిన తర్వాత కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కావాలంటే పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక నేను వేయట్లేదు. లో ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెంచుకొని మంటని, అప్పుడు దోశ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మరో 2 minutes పాటు కుక్ చేసుకుంటే అంతే, క్రిస్పీగా దోశ రెడీ అయిపోతుంది. ఫర్మెంటేషన్ అయితే ఇంకా చాలా బాగా వస్తాయి దోశలు. ఇలా టైం సరిపోయినప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు పిండి నానబెట్టడం ఇలా దోశలు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. రొట్టెలు చేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలా రోజు దోశలు చేసుకొని అయినా తినొచ్చు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులోకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి తగినంత సాల్ట్, అలాగే తగినన్ని వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదా ఇలాగే కూడా తినొచ్చు. ఆయిల్ లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే అసలు తాలింపే వేయను, ఇలానే ఇచ్చేస్తాను. పిల్లలకు హ్యాపీగా తినేస్తారు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యంగా ఉండొచ్చు. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.
లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.